హాయ్ అండి. వెల్కమ్ టు అమోఘం బై అపర్ణ. ఈరోజు మనం ధనియాల కారం ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఇందులోకి ఒక 100 గ్రాముల దాకా ధనియాలు యాడ్ చేసుకున్నానండి. మీడియం ఫ్లేమ్లోనే ధనియాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా వేయించుకుంటున్నానండి. డైజెషన్కి చాలా మంచిదండి ధనియాలు తింటే. ధనియాలు వేగిపోయినాక నెక్స్ట్ ఇందులోకి ఒక 1 స్పూన్ దాకా జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుంటున్నానండి నేను. ఒకసారి ఇలా ధనియాలన్నీ వేగిపోయినాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి చల్లార్చుకోవడం కోసం నేను. నెక్స్ట్ అదే బండిలోకి మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నానండి నేను. ఇందులోకి నేను ఒక 20 ఎండుమిరపకాయల దాకా వేసుకున్నానండి. ఎండుమిరపకాయలన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే బాగా క్రిస్పీగా అయ్యిందాక వేయించుకోవాలండి. ఒకసారి ఇలా మిరపకాయలు క్రిస్పీగా అయినాక నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు యాడ్ చేసుకున్నానండి కొంచెం నేను. కరివేపాకు కూడా క్రిస్పీగా అయిందాక ఫ్రై చేసుకోవాలండి. ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటున్నానండి నేను రెసిపీ అంతా కూడా. నెక్స్ట్ ఇందులోకి 4 రబ్బలు చింతపండు కూడా యాడ్ చేసుకున్నానండి. చింతపండుని కూడా ఒక 1 మినిట్ దాకా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలండి. మనం వేయించుకున్న ధనియాలని ఎండుమిరపకాయలన్నీ కూడా బాగా చల్లగా అయినాక మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటున్నానండి నేను. ముందుగా నేను ధనియాలు గ్రైండ్ చేసుకుంటున్నానండి. ధనియాలన్నిటిని కూడా బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఒకసారి ఇక్కడ చూడొచ్చు నేను ఎలా గ్రైండ్ చేసుకున్నానో మీరు. నెక్స్ట్ అదే మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు యాడ్ చేసుకున్నానండి. 2 సార్లుగా గ్రైండ్ చేసుకోవచ్చండి, పర్లేదు. ఇలా ఎండుమిరపకాయలు యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నానండి, రుచికి సరిపడా సాల్ట్. మనం కావాలంటే లాస్ట్లో మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. అంతా గ్రైండ్ చేసుకున్నాక ఒకసారి ఇక్కడ చూడొచ్చండి బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాను నేను ఎండుమిరపకాయలు యాడ్ చేసుకున్నాక. నెక్స్ట్ ఇందులోకి 5-6 వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నానండి. మరీ బరగ్గా ఉండకూడదండి, కొంచెం సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుందండి కారం. ధనియాల కారం రెడీ అండి. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నా, ఇడ్లీ, దోశ దేనికైనా కూడా చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ప్లీజ్ ఫాలో అమోఘం బై అపర్ణ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ అండి.